గుండె కవాటాల సమస్యల లక్షణాలు ఎలా ఉంటాయి, గుర్తించడానికి ఏ పరీక్షలు ఉంటాయి? మరి ఇంతకుముందు ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళు నవేడేస్ లేటెస్ట్గా టావర్ కానీ టావీ కానీ అంటే ఏంటి? మరి ఈ ట్రీట్మెంట్స్, ఈ ప్రొసీజర్స్ ఎవరికి చేస్తుంటారు? వయసు పైబడిన వాళ్ళకి ఈ ట్రీట్మెంట్స్ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? వీటి వల్ల ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటాయా? మరి అపోలో హాస్పిటల్స్లో ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి? ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు విషయాన్ని. అంటే గుండెకి రక్తనాళాల్లో బ్లాకేజెస్ని కవాటాల సమస్య అని కొంతమంది వాళ్ళు ప్రాబ్లం అనుకుంటారు, కానీ అసలు ఒక్కసారి కవాటాల సమస్య అంటే ఏంటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి ఒక్కసారి క్లియర్గా చెప్తారా? అంటే గుండెకు హార్ట్ లోపల 4 ఛాంబర్స్ ఉంటాయండి. పైన 2 ఏట్రియా అని, కింది 2 వెంట్రికల్స్ అంటాం. ఆ పైనుంచి రైట్ సైడ్ కింది కమ్యూనికేట్ అయ్యే వాల్వ్ని ట్రైకాస్పిడ్ వాల్వ్ అని, లెఫ్ట్ సైడ్ ఉన్న కవాటాన్ని మైట్రల్ వాల్వ్ అంటాం. అలాగే హార్ట్ రైట్ సైడ్ నుంచి ఊపిరితిత్తులకు తీసుకెళ్లే పల్మనరీ ఆర్టరీ దగ్గర ఉండే వాళ్ళని పల్మనరీ వాల్వ్ అని, ఎడమ దిక్కు నుంచి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఏదైతే అయోటా అనే పెద్ద రక్తనాళాల ద్వారా శరీరం అన్ని భాగాలకు రక్తం సరఫరా అవుతుందో అక్కడ ఉండే వాల్వ్ను అయోర్టిక్ వాల్వ్గా మనం కన్సిడర్ చేస్తాం. అంటే శరీరంలో 4 రకాల టైప్స్ ఆఫ్ వాల్వ్స్ ఉన్నాయి. ఈ వాల్వ్స్ ఏంటంటే మనకి ట్రెడిషనల్గా ఇంతకుముందు మీరు వినుంటారు రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని. అంటే రుమాటిక్ స్ట్రెప్టోకాకల్ బ్యాసిలరీ ఇన్ఫెక్షన్ వల్ల అది ఫస్ట్ చర్మం కానీ జాయింట్స్ కానీ ఇన్ఫెక్ట్ అయ్యి దాని తర్వాత అదే ఇన్ఫెక్షన్ వాల్వ్స్ మీదకి వెళ్ళినప్పుడు రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని మనం చూస్తుంటాం. అది ఎక్కువగా మైట్రల్ వాల్వ్, ట్రైకాస్పిడ్ వాల్వ్ మీద ఎక్కువగా చూస్తుంటాం. అయోటిక్ వాల్వ్ మీద కూడా ఉంటుండే. అది కాకుండా ఈ మధ్య మన పాపులేషన్ ఏజ్ అవుతున్న కొద్దీ ఇండియాలో మన హెల్త్, లివింగ్ స్టైల్స్, లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అయినాక ఇన్ఫెక్షన్స్ తగ్గి ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ కొంచెం వరకు తగ్గింది. మన పుట్టుకతో వచ్చిన వాల్వ్స్లలో కూడా కొన్నిసార్లు అయోటిక్ వాల్వ్లో నారోయింగ్స్ ఉండి అది సరిగా ఓపెన్ కాకుండా నారోయింగ్ అయిపోయి సరిగా తెరుచుకోకున్నప్పుడు స్టినోసిస్ అంటుంది దాన్ని. అది బైకాస్పిడ్, మామూలుగా 3 కవాటాలు ఉంటాయి అయోటిక్ వాల్వ్కి. అవి 3 లేకుండా కొంత పుట్టుకతోనే 2 ఉన్నప్పుడు బైకాస్పిడ్ అయోటిక్ వాల్వ్ అని, ఇంకా 1 ఉన్నప్పుడు యూనికాస్పిడ్ అయోటిక్ వాల్వ్ అని, అవి సరిగా పనిచేయకుండా ఓపెనింగ్ సరిగా లేనప్పుడు అది అయోటిక్ స్టినోసిస్గా కన్సిడర్ చేస్తాం. సమ్టైమ్స్ అది లీకేజ్ కూడా ఉండొచ్చు, అప్పుడు అయోటిక్ రిగర్జిటేషన్గా తోస్తుంది. అదే కాకుండా ఈ మధ్య మన పాపులేషన్ లైఫ్ స్టైల్ మారిపోయి దాని తర్వాత జీవన విధానం మెరుగైపోయి మన పాపులేషన్ ఎక్కువగా సర్వైవ్ అవుతున్న కొద్దీ ఈ ఏజ్ పైపడిన వాళ్ళ పాపులేషన్ ఎక్కువ అవుతుంది. ఈ 60-65 ఏళ్ళు పైపడిన వాళ్ళందరికీ కూడా ఈ కవాటం మీద కాల్షియం జమ అయిపోయి అది డిజనరేటివ్ అయోటిక్ వాల్వ్ డిసీజ్గా మనం చూస్తున్నాం. అంటే దాన్ని డిజనరేటివ్ అయోటిక్ స్టినోసిస్ అంటాం. అది సరిగా తెరుచుకోవడమే కాకుండా అక్కడంతా కాల్షియం జమ అయిపోయి బాగా గట్టిపడిపోవడం వల్ల హార్ట్ ఎడమ సైడ్ బాగా ప్రెషర్ అయిపోయి హార్ట్ కంఠం దొడ్డైపోయి ఇంకా లేట్ అయినప్పుడు హార్ట్ పంపింగ్ తగ్గుతుంది. దీన్ని మనం డిజనరేటివ్ అయోటిక్ వాల్వ్ డిసీజ్, అయోటిక్ స్టినోసిస్ కానీ, లీకేజ్ ఉంటే అయోటిక్ రిగర్జిటేషన్ కానీ అంటాం. ఈ అయోటిక్ స్టినోసిస్ కానీ రిగర్జిటేషన్ ఉన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతుంది అంటారు? అర్లీగా అయితే మనం ముందే డిటెక్ట్ చేసినట్టయితే చాలా మటుకు అసిమ్టమాటిక్గా ఉంటారు, పెద్ద సిమ్టమ్స్ ఉండవు. కానీ మనం మర్మర్ స్టెథోస్కోప్తో పెట్టి డాక్టర్ విన్నప్పుడు అబ్నార్మల్ శబ్దం వస్తుంది, దాన్ని మర్మర్ అంటాము. అది అలా కాకుండా ఇంకా కొంచెం లేట్ అయినాక ఈసీజీ తీస్తే ఈసీజీలో ఒక పర్టికులర్ లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అని, ఎక్స్రే తీసినప్పుడు దాంట్లో కూడా కొన్ని మార్పులు ఉంటాయి. బట్ ఫైనల్గా అయితే మనం హార్ట్ది అయితే 2D ఈకో డాప్లర్ టెస్ట్ అంటామో, అల్ట్రాసౌండ్ కిరణాలు హార్ట్ లోపలికి పంపించే టెస్ట్ చేస్తాము. దాంట్లో ఈ కవాటం సైజ్ ఎంతగా ఉంది, కాల్షియం ఎంత జమ అయింది, అది బైకాస్పిడా ట్రైకాస్పిడా, దాని తర్వాత అబ్స్ట్రక్షన్ అంటే దానికి కింద లెఫ్ట్ వెంట్రికల్ నుంచి పైన అయోటాక్ మధ్యలో ఉన్న అబ్స్ట్రక్షన్ ఎంత ఉంటుందనే దాన్ని బట్టి దాన్ని గ్రేడియంట్ అని అసెస్ చేస్తాం. అది చాలా సిగ్నిఫికెంట్గా టైట్గా ఉన్నప్పుడు, అది 4 మీటర్స్ పర్ సెకండ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని మనం సివియర్ అయోటిక్ స్టినోసిస్ కింద కన్సిడర్ చేస్తాం. ఈ సివియర్ అయినాక కూడా చాలా మటుకు గుండె చాలా గొప్పది, మనిషి గాడ్ క్రియేటెడ్ ఇట్ సో వెల్. కొన్నాళ్ళు ఇంకా కూడా అది కష్టపడుతూ సిమ్టమ్స్ లేకుండా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. దీన్ని అసిమ్టమాటిక్ ఫేజ్ అంటాం. అసిమ్టమాటిక్ ఫేజ్ తర్వాత ఈ ఎకో చేసినప్పుడు తెలిసే సిమ్టమ్స్ అంటే అది హార్ట్ సైజ్ పెరగడము, కంఠం దొడ్డవడం ఉంటాయి. అది కూడా దాటేసి ఇంకా నెగ్లెక్ట్ చేసినప్పుడు ఆ పంపింగ్ తగ్గినప్పుడు రోగికి ఆయాసం వస్తుంది. ఈ ఆయాసం వల్ల లంగ్స్లో కంజెషన్ వచ్చి కొంచెం దూరం నడిచేసరికి ఆయాసం రావడం. ఇంకా హార్ట్ ఇంకో ఫంక్షన్ ఏంటంటే ఈ రక్తనాళాలను తనకు తాను నింపుకుంటుంది. అది ఆ రక్త సరఫరా కూడా తగ్గినప్పుడు నడిచినప్పుడు నొప్పి రావడం, ఎగ్జర్షనల్ యాంజైనా అని. ఇంకా టైట్గా బ్లాక్ ఉండడం వల్ల బ్లడ్ సప్లై లేక బ్రెయిన్కి కూడా బ్లడ్ సప్లై తక్కువ పోయినప్పుడు అప్పుడప్పుడు కళ్ళు చీకట్లు వచ్చి సింకోప్ రావడం జరుగుతుంటుంది. ఈ ఎగ్జర్షనల్ యాంజైనా, ఎగ్జర్షనల్ బ్రెత్లెస్నెస్, ఎగ్జర్షనల్ సింకోప్ అనే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ట్రయాడ్ టిపికల్
క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ అయోటిక్ స్టెనోసిస్ కింద మనం కన్సిడర్ చేస్తాము. కానీ రోగి సిమ్టమ్స్ లేనంత మాత్రాన జబ్బు ఎక్కువగా లేనట్టు కాదు. సిమ్టమ్స్ వచ్చినాక మాత్రము మనం ఇమీడియట్గా కరెక్ట్ చేయకపోతే చాలా ర్యాపిడ్గా డౌన్ హిల్ కోర్స్ ఉంటుంది, రోగులు చనిపోవడానికి ప్రమాదం ఉంటుంది. కనుక సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు మాత్రం ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి దాని ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. అంటే ప్రధానంగా ఈ 4 వాల్వ్స్లో అయోటిక్ వాల్వ్కే ఎక్కువ సమస్యలు ఉంటాయి అంటారా? అంటే ఏజ్ పైపడిన వాళ్ళకు అయోటిక్ వాల్వ్కి ఎక్కువ సమస్యలు ఉంటాయి. ఈ యంగ్ వాళ్ళలో వచ్చేదానికి మైట్రల్ వాల్వ్ కూడా సమస్యలు ఉంటాయి. మైట్రల్ వాల్వ్ కారణానికి దానికి రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనే కారణం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య ఏజ్ పైపడ్డ వాళ్ళకి మైట్రల్ వాల్వ్లో కూడా మైట్రల్ యాన్యులర్ కాల్షియం అని, ఆ మైట్రల్ వాల్వ్ లీఫ్లెట్స్ దగ్గర కూడా కాల్షియం జాయినప్పుడు దానికి కూడా కొత్త రకాల ప్రొసీజర్ TMVR అనే ప్రొసీజర్ వచ్చింది. అలానే కాకుండా మైట్రల్ వాల్వ్ లీకేజ్ అయినప్పుడు కూడా మైట్రల్ రిగర్జిటేషన్, ఇంతకుముందు మొత్తం వాల్వ్ను మార్చేదే ఉంటుండే, వాటి అన్నిటికి కూడా మైట్రా క్లిప్ అనే విధానం కూడా వచ్చింది. కానీ ఓవరాల్గా చూసినట్టయితే మనకు స్టిల్ అయోటిక్ స్టెనోసిస్ అనే ఏజ్ పైపడ్డ వాళ్ళు కామన్గా చూస్తుంది. ఇంతకుముందు వాల్వ్ సమస్యలు అనగానే ఓపెన్ హార్ట్ సర్జరీస్ ఇట్లా చేసేవాళ్ళు కదండి. అంటే ఇప్పుడు ఎలాంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి? ఇది మన ప్రధాన ఉద్దేశము ఈ ప్రోగ్రామ్ది ఏంటంటే, ఎవరైనా వాల్వ్ అనగానే సర్జరీ అనుకొని భయపడి చాలామంది నెగ్లెక్ట్ చేసి దగ్గర రాకపోతుంటాయి. కొందరు ఏమిటంటే ఇంతకుముందు ఏజ్ పైపడ్డ వాళ్ళకు వస్తుంది కనుక ఆపరేషన్కి ఫిట్ లేడని, లేదంటే ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ ఉన్నాయని, కిడ్నీ ప్రాబ్లం ఉందని, ఆపరేషన్ చేయరాదని చాలామంది ఇంతకుముందు చనిపోతున్నట్టుగా మనం చూస్తుంటివి. వీళ్ళందరి వాళ్లకు, ఎవరైతే ఆపరేషన్ ఫిట్ లేని వాళ్లకు ఈ మధ్య ఆపరేషన్ ఫిట్ ఉన్నప్పటికీ కూడా ఇది చేయొచ్చు అని స్టడీస్ వచ్చినాయి. వీళ్ళందరికీ కూడా మనం కేవలము కాలి రక్తనాళాలు కూడా 14 French క్యాథెటర్ ద్వారా లోపలికి తీసుకెళ్ళి ఎక్కడైతే కాల్షియం బాగా జమైన వాల్వ్ ఉందో దాన్ని ఇనీషియల్గా బలూన్తో డైలేట్ చేసి దాని తర్వాత ఈ టావర్ వాల్వ్ అనే వాల్వ్ను అక్కడ తీసుకెళ్ళి అమర్స్తే రోగి వితిన్ నో టైంలో రికవర్ అవుతారు. ఒక 6 hours ఐసీయూలో అబ్జర్వ్ చేసి నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇది టావర్ ప్రక్రియ ఎవరికి చేయాలా, ఏ విధమైన వాల్వ్ సెలెక్ట్ చేయాలా అనేది మనం సిటీ స్కాన్ ద్వారా వేరే పరీక్షలన్నీ చేసి నిర్ధారిస్తాము. అదే కాకుండా హార్ట్ టీమ్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సర్జన్ దగ్గరికి పోతే ఆపరేషన్ చేయడమో, మాలాంటి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు టావర్ చేయడమో అనేది ముఖ్యం కాదు. రోగి పరిస్థితిని బట్టి, రోగికి ఉన్న ఏ విధమైన సమస్యను బట్టి దానికి ఆపరేషన్ చేయాలా లేదంటే టావర్ ప్రక్రియ చేయాలా అనేది మన హార్ట్ టీమ్ కాన్సెప్ట్ ద్వారా డిసైడ్ చేస్తాం. ఇది అందరూ తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యం. ఈ హార్ట్ టీమ్ ఉండాలా, అక్కడ మళ్ళీ చేసేదానికి కావాల్సిన హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్ అని అలాంటి మిగతా హాస్పిటల్ తరఫు నుంచి అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉంటాయో, దాని తర్వాత మానిటరింగ్ చేయవలసిన అవసరం ఉంటుందో అవన్నీ కూడా ఉండడం చాలా అవసరం. సో ఇదేమిటంటే టెక్నికల్ ఎక్స్పర్టైజ్ డాక్టర్లది, దాని తర్వాత హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, దాని తర్వాత ఇమ్మీడియట్ పోస్టాప్లో ప్రాబ్లమ్స్ అయితే చూసుకునే దానికి క్రిటికల్ కేర్ టీము, దానికి ముందు చేయాల్సిన పరీక్షలకి సిటీ యాంజియో లాంటి అధునాతన మెషిన్లు ఉండడం, ఈ అన్నిటి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే యాంజియోగ్రామ్ లాగానే చేస్తారు కానీ ఈ ట్రీట్మెంట్ అంతా ప్రొసీజర్ అంతా, కానీ దానికి డిఫరెంట్ క్యాత్ ల్యాబ్, డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అంటారా? అటువంటి క్యాత్ ల్యాబ్లో కూడా చేయొచ్చు. బట్ ఐడియల్గా అయితే ఏదైతే క్యాత్ ల్యాబ్లో సడన్గా ఇమీడియట్గా రోగి ప్రమాదం వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇమీడియట్గా అక్కడే సర్జరీ కూడా చేసేదానికి వీలున్న ఆ ల్యాబ్స్ని హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్ అంటాం. ఈ క్యాత్ ల్యాబ్స్లో మన ఆపరేషన్ థియేటర్స్ ఆనుకొని ఉంటాయి. సో కనెక్షన్ టోటల్గా డైరెక్ట్గా లేనప్పటికీ కూడా అలాంటి ఉండడం వల్ల ఇమీడియట్గా రోగికి ఏమైనా ప్రమాదమైనప్పుడు మనం అప్పుడప్పుడే కూడా ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ వాటి రిక్వైర్మెంట్ చాలా తక్కువ, అట్లా భయపడాల్సిన అవసరం లేదా, లెస్ దెన్ 1%. బట్ స్టిల్ దానికి ఒక సిటీ యాంజియో పరికరంలో వచ్చే ఇన్ఫర్మేషన్ ఈ క్యాత్ ల్యాబ్ మీద తావడం, దాని తర్వాత కొన్ని పర్టికులర్ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు దాన్ని ట్యాకిల్ చేయడానికి స్పెషల్ ఎక్విప్మెంట్ ఉండడం, అట్లన్నీ కూడా హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్లో భాగము. సో మామూలు క్యాత్ ల్యాబ్లో చేయరాదా అంటే ఎమర్జెన్సీలో చేయొచ్చు, కాకపోతే ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్ ఉంటే మంచిది. ఈ వాల్వ్ రీప్లేస్మెంట్, ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు వెంటనే నార్మల్గా ఉండగలరా, కొంచెం రెస్ట్ అవసరం ఉంటుంది అంటారా? ఈ టావీ ఏ స్టేజ్లో చేస్తున్నాము అనే దాని ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టుగా మరీ సిమ్టమ్స్ ఎక్కువైపోయి మరీ పడుకుంటే కూడా ఆయాసం వచ్చే స్టేజ్ లేక పంపింగ్ అంత బ్యాడ్గా లేనప్పుడు మాత్రం ఇమీడియట్గా కోలుకొని అన్ని ప్రాక్టీస్ నార్మల్గా చేసుకోగలుగుతారు. కానీ చాలా లేట్గా డిటెక్ట్ అయ్యి దాన్ని బట్టి ఆల్రెడీ హార్ట్ పంపింగ్ తగ్గినప్పుడు, కిడ్నీస్ కొంచెం డ్యామేజ్ అయినప్పుడు అట్లాంటి వారికి కొంచెం కోలుకోవడానికి కొంచెం టైం పట్టచ్చు. కానీ ఎవరైనా కూడా డ్రామాటిక్గా రికవరీ ఉంటుంది. అప్పటి వరకు ఆయాసంతో పడుకోలేకపోయిన వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా కోలుకొని మంచిగా లేచి నడుస్తుంటే యాజ్ డాక్టర్ మాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. కనుక ఇది మనం టావర్ ప్రక్రియ తొందరగా రికవరీకి మార్గం ఉన్నప్పటికీ కూడా మరీ అంత సిక్ అయ్యే వరకు వెయిట్ చేయకుండా కొంచెం అర్లీగానే డిటెక్ట్ చేసుకుంటే ఇంకా రికవరీ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. అంటే బేసిక్గా ఈ ట్రీట్మెంట్, ఈ ప్రొసీజర్ వయసు పైబడిన వాళ్ళకే ఎక్కువ ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తారు?
అంటే బేసికల్గా వ్యాధే ఎక్కువ వయసు పైబడ్డ వాళ్ళలో ఉంటుంది. డిజనరేటివ్ కాల్సిఫిక్ వాల్ డిసీజ్ అంటే అది బేసికల్గా 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకే ఎక్కువగా చూస్తుంటాం. యంగ్ వాళ్ళలో బైకస్పిడ్ వాల్ ఉండి ఇంకా కాల్షియం ఎక్కువ లేనప్పుడు కూడా చూస్తాం, కానీ ఎప్పుడైతే వయసు ఎక్కువైనప్పుడు వాళ్ళకే ఎక్కువగా సివియర్గా ఉంటుంది. మైల్డ్ మోడరేట్ డిసీజ్ ఎక్కువగా అవసరం లేని వాళ్ళకి ట్యావర్ చేయకూడదండి, అది కూడా ఇంపార్టెంట్. అది సివియర్ అయిపోయి గ్రేడియంట్ 4 మీటర్స్ పర్ సెకండ్ 64 మిల్లీమీటర్స్ పర్ హెచ్జీ కంటే ఎక్కువ అయినప్పుడే సిమ్టమ్స్తో కూడుకున్నప్పుడు మనం ట్యావర్ ప్రక్రియ చేస్తాం, అదొక కారణం. రెండోది, మనకి వాల్వ్ అమర్చినప్పుడు ఆ వాల్వ్ ఎన్నాళ్ళు మంచిగా పనిచేస్తుందని చూడడానికి ఏవైతే స్టడీస్ ఉన్నాయో మనకు యాజ్ ఆఫ్ నౌ ఈ ట్యావర్ వాల్వ్ 10 ఏళ్ల వరకు జాగ్రత్తగా పనిచేస్తుంది, బాగా ఉంటుందని మనకు అధ్యయనంలో వచ్చింది. కనుక ఏ రోగికైతే అమర్చిన తర్వాత 10 ఏళ్ల వరకు ఉంటే సరిపోతుంది అనుకుంటా వాళ్ళందరికీ కూడా మనం ట్యావర్ ప్రక్రియను ఇమీడియట్గా చెప్తాం. మన యావరేజ్ ఇండియాలో ఇప్పుడు 71 ఇయర్స్ యావరేజ్ సర్వైవల్ ఉన్నప్పుడు మనం 60+ వాళ్ళందరికీ కూడా ఈ ట్యావర్ ప్రక్రియ చేయొచ్చు. రికమెండేషన్స్ ప్రకారంగా అమెరికాలో ఇంకా సర్వైవల్ ఎక్కువగా ఉంటుంది కనుక 65 ఇయర్స్ పైబడ్డ వాళ్ళందరికీ కూడా ట్యావర్ చేయొచ్చు అనే రికమెండేషన్ ఉంది. ఈ ట్యావర్ కానీ ఈ ట్యాబీ కానీ ట్రీట్మెంట్స్ తర్వాత ఏవైనా కాంప్లికేషన్స్కి గురయ్యే రిస్క్ ఉందా? అంటే ఇది చాలా ముఖ్యమండి, అందరు తెలుసుకోవాల్సింది. చాలా మంచిగా జరిగితే చాలా మంచిది. ఒకవేళ అది కావాల్సిన కరెక్ట్ సైజ్ వాల్వ్ అమర్చలేకపోయినా, చేస్తున్నప్పుడు ఇంకేదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినా, అది చేరని వాళ్ళు చేసినా అది ఇమీడియట్గా టేబుల్ మీద కూడా చనిపోయడానికి అవకాశం ఉంటుంది. సో అది ఎక్స్క్యూజబుల్ కాదు. ఇంతకుముందు యాంజియోప్లాస్టీ చేస్తుంటే కొంచెం ప్రాబ్లం అయితే స్టిల్ మేనేజబుల్ అవుతుండే. ఈ ట్యావర్ దాంట్లో ఏమిటంటే సరిగా పర్ఫామ్ చేయనప్పుడు దాని టెక్నాలజీ బ్లేమ్ చేయలేము. మనం కరెక్ట్ సైజు వాల్వ్ పెట్టి కరెక్ట్ టెక్నాలజీతోని కరెక్ట్ ఎక్స్పర్టైజ్తో చేస్తే కాంప్లికేషన్స్ చాలా సింగిల్ డిజిట్స్లో ఉంటాయని చెప్పొచ్చు. కాకపోతే ఈ పక్కకు అమర్చిన తర్వాత కొంచెం పక్క నుంచి వాల్వ్ లీకేజ్ ఉండడం, అది పారావాల్వర్ లీక్ అని. అది కాకుండా ఈ వాల్వ్ ఏవైతే అమర్చుతామో కరెంట్ సిస్టమ్ మీద కొంచెం ప్రెషర్ వేసి హార్ట్ బ్లాక్స్ అంటాం, పైనుంచి కిందికి అయితే కరెంట్ కండక్షన్ అయిపోయి హార్ట్ 60-70 సార్లు కొట్టుకుంటుందో అప్పుడప్పుడు అది కొంచెం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అది అబ్జర్వ్ చేసి నిజంగా బాగా తగ్గినప్పుడు దానికి పేస్ మేకర్ లాంటిది కూడా అవసరం వచ్చే అవకాశం అరౌండ్ 5% పేషెంట్స్లో ఉండొచ్చు. కానీ అది చాలా చిన్న ప్రొసీజరే. కానీ ఎవరికి వచ్చే ఛాన్స్ ఉందనేది మనం ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రొసీజర్ ముందే ఈసీజీ అట్లాంటి చూసి మనం అసెస్ చేసి దాని స్పెషల్ ప్రికాషన్స్ పాటించి దానికి కూడా టైడ్ ఓవర్ చేయడానికి మన టెక్నిక్స్ అన్ని ట్రై చేస్తున్నాం. ఇలా కాకుండా ఎప్పుడైనా మనము ఈ కమాటం అమర్స్తున్నప్పుడు కాల్షియం మెటీరియల్ చిన్నది బ్రెయిన్కి వెళ్తే మైల్డ్గా పారాలిసిస్ టీఏ లాగా కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కనుక వాటిని ప్రివెంట్ చేయడానికి ఈ మధ్య సెంటినల్ డివైస్ అని కెరటిడ్ రక్తనాళాల్లో అమర్చి చేస్తున్నాము. కనుక ఆ స్ట్రోక్ రిస్క్ కూడా చాలా సిగ్నిఫికెంట్గా తగ్గింది. ఏమైనప్పటికీ కూడా ఈ ప్రాపర్ హార్ట్ టీమ్ ఉండి ఎక్స్పర్టైజ్ ఉండి చేసిన వాళ్ళు చేయడం చాలా అవసరం. అది లేనప్పుడు కరెక్ట్ సైజ్ వాల్వ్ పెట్టకపోయినా ఎక్కువ సైజు పెడితే రప్చర్ అవ్వడం, తక్కువ సైజు పెట్టినప్పుడు లీకేజ్ ఉండడం జరగచ్చు. కానీ అదన్నిటినీ మనము టెక్నాలజీకి పరంగా కన్సిడర్ చేయలేము. మంచి ఎక్స్పర్టైజ్ ఉన్న చోట చేస్తే మాత్రం కాంప్లికేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇంకో బ్యూటీ ఆఫ్ దిస్ ప్రొసీజర్ ఏంటంటే చేసిన తర్వాత నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిన తర్వాత మామూలుగా హార్ట్ కవాటం కటింగ్ చేసిన వాళ్ళకి అది మానడానికి టైం పడుతుంది. దాంతోపాటు అనస్థీషియా రిస్క్ అవన్నీ ఉంటాయి. దీంట్లో ఏం లేకుండా ఇమీడియట్గా ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే ఇవన్నీ అయోటిక్ వాల్వ్కి ఈ ట్యావర్ కానీ ట్యాబీ కానీ, ఇంకా మైట్రల్ వాల్వ్కి సంబంధించి ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయి అన్నారు? మైట్రా క్లిప్ అంటే ఏంటి? మైట్రల్ వాల్వ్, ఒకవేళ మైట్రల్ వాల్వ్ యాన్యులస్ మీద కాల్షియం జమ అయ్యి లీఫ్లెట్స్ బాగా కాల్సిఫిక్ అయినప్పుడు ఇదే ట్యాబీ వాల్వ్నే రివర్స్ డైరెక్షన్లో పెట్టి టీఎంవీఆర్ అనే ప్రక్రియ చేస్తాం. దానికి కూడా ఏమాత్రం కటింగ్ లేకుండా హార్ట్ కుడి దిక్కు నుంచి ఎడమ దిక్కు ట్రాన్సెప్టల్ పంచర్ చేసి ఇదే వాల్వ్ తీసుకెళ్ళి అక్కడ అమర్చినప్పుడు ఈ వాల్వ్ నార్మల్గా పనిచేస్తున్నట్టు మనకు అధ్యయనంలో వచ్చింది. కానీ అది కూడా ఎవరికి చేయాలనేది మనం ఎకోలో సిటీ యాంజియోలో డిసైడ్ చేసి చేయాల్సిన ప్రక్రియ. అది ఇంకా ట్యావర్ లాగా ఇంకా అడ్వాన్స్ కాలేదు, కానీ అట్లాంటి విధానం కూడా చేయొచ్చు. అది కాకుండా అప్పుడప్పుడు ఈ మైట్రల్ వాల్వ్ ఓపెనింగ్ సరిగా లేకుంటే లీకేజ్ అవుతున్నప్పుడు, ప్రొలాప్స్ అంటారు దాన్ని, వాల్వ్ లీకేజ్ ఉన్నప్పుడు ఈ ఇంతకుముందు అయితే దానికి మొత్తం కవాటం మార్చే మైట్రల్ వాల్వ్ రిప్లేస్మెంటే చేస్తుండ్రి. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా కేవలం అగైన్ ఈ కాలి రక్తం గుండా ఈ మైట్రా క్లిప్ అనేది క్లిప్ను తీసుకెళ్ళి ఎక్కడైతే అబ్నార్మల్గా ఓపెనింగ్ అవుతుందో వాటిని కింద నుంచి పట్టుకుంటే దాన్ని క్లిప్ వేస్తే అది లీకేజ్ మళ్ళీ సమంగా సరిపోతుంది, తగ్గుతుంది. సో కానీ అది ఎవరికి చేయాలనేది మళ్ళీ మెడికల్ ట్రీట్మెంట్ చేసినాక కూడా ఇంప్రూవ్ కాని వాళ్లకు చేయాలని మనకు అధ్యయనంలో వచ్చింది. కనుక ఇది అందరికీ చేయకూడదు. కాకపోతే సర్జరీకి ఫిట్ లేని వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఆప్షన్ లేదు, చేస్తాము. ఈ మధ్య 65 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకు సర్జరీకి ఫిట్ ఉన్నప్పుడు కూడా చేయొచ్చు అని మన అధ్యయనంలో వస్తుంది. కానీ అది ఏ రోగికి చేయాలా, అది నారోయింగ్ ఉండి వాల్వ్ సరిగ్గా తెరుచుకున్నప్పుడు మనం మైట్రా క్లిప్ పెట్టలేము. అది వాళ్ళందరికీ టీఎంవీఆర్ అనే ప్రక్రియ చేస్తాం.
ఈ మైట్రా క్లిప్ ఎవరికి చేయాలనేది చూసి దాని తర్వాత చేస్తున్నప్పుడు కూడా అధునాతమైన 3D 4D ఈకో పరికరాలు ఉండడం దానికి చాలా అవసరం. చేసినప్పుడు దానికి కూడా రోగులు సిగ్నిఫికెంట్గా కోలుకుంటారు. కానీ పంపింగ్ చాలా తక్కువగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇంకా సిమ్టమ్స్ కంటిన్యూ అవుతుంటాయి. సో మరీ హార్ట్ డ్యామేజ్ కాకముందే లీకేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ మైట్రా క్లిప్ ప్రక్రియ ద్వారా కూడా మనం కొంత మటుకు ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు దాకా ఈ TMVR కానీ ట్యావర్ కానీ ఇలాంటి ప్రొసీజర్స్ అపోలో హాస్పిటల్లో ఎంతవరకు చేస్తుంటారు? అంటే ట్యావర్ అంటే మనం ఇనీషియల్గా చాలా ఏళ్ల క్రితమే కొలంబో యూనివర్సిటీలో సుశీల్ కొడాలని మా ఫ్రెండ్ వాళ్ళతో మన టైఅప్తోని దాని తర్వాత చేయడం జరిగింది. వారు ఇనీషియల్గా 5 ఏళ్ల క్రితం మన అపోలోకి వస్తుండ్రి. అప్పుడు అందరికీ మేము ప్రతి నెల వర్క్షాప్ లాగా చేస్తుంటే దాని తర్వాత కోవిడ్ వచ్చింది. దాని తర్వాత మేమే చేయడం మొదలుపెట్టాము. ఇండిపెండెంట్గా ఈ టవర్ ప్రక్రియ చేసేవాళ్ళం అపోలోనే 3 ఉన్నాం కనుక ఈ ప్రాబ్లమే లేదు. మన హైదరాబాద్ లాంటి అనేమి సౌత్ జోన్లో మటుకు హైదరాబాదు చెన్నైలోనే టవర్ ప్రక్రియలు ఎక్కువగా జరిగి ఉన్నాయి. ఇక్కడ మనము 150కి పైన టవర్లు ఆల్రెడీ చేస్తున్నాము. అదే కాకుండా TMVR అంటే అది నిష్ ప్రొసీజర్ అండి. టవర్ లాగా అందరికీ సూటబుల్ కాదు, కొందరికే ఉంటుంది కనుక సర్జరీకి అసలు ఫిట్ లేని వాళ్ళకి కొందరికి చేస్తున్నాము. అలాగే మైట్రా క్లిప్ విధానం కూడా చేయడంలో సింపులే కానీ రైట్ పేషెంట్కి చేయాలా కనుక అవి ఇంకా ఎక్కువ నంబర్స్ జరగలేదు, కానీ 20-30 కేసెస్ వరకు జరిగినట్టుగా తెలుస్తుంది. ఇదే కాకుండా ట్రైకాస్పిడ్ వాల్వ్ అని అంటే వాల్వ్ కుడిదిక్కున్న లీకేజ్ ఉన్నప్పుడు కూడా ఆ లీకేజ్ని కరెక్ట్ చేయడానికి కూడా రీసెర్చ్ జరుగుతుంది. దానికి ట్రైక్లిప్ అని, దాని తర్వాత ఆర్టిఫిషియల్ వాల్వ్స్ అని, దానికి ఇంకా వేరే రకమైన డివైజెస్ పద్ధతులు కూడా కొన్ని చేయడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా ఎవరికి చేయాలా అనేది నిర్ధారించడం ఈ హార్ట్ టీమ్ అనేది ఉండడం చాలా అవసరం. ఇది కాకుండా ఈ పుట్టుకతోనే కొందరికి ఈ హార్ట్ రైట్ సైడ్ నుంచి ఏదైతే పల్మనరీ ఆర్టరీ ద్వారా పల్మనరీ వాల్వ్ అని చెప్పామో దాంట్లో నారోయింగ్ ఉన్నప్పుడు ఇంతకుముందు అంతా బెలూన్ డైలటేషన్స్ చాలా చేస్తున్నాం. ఇంతకుముందు మైట్రల్ వాల్వ్లో నారోయింగ్ లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు మైట్రల్ వాల్వ్ బెలూన్ డైలటేషన్స్ అని, రుమాటిక్ బెలూన్ మైట్రల్ వాల్వ్ అవటమని అట్లాంటి ప్రక్రియ అయితే వేల కొద్ది చేసి ఉంటాం ఇంతకుముందు. అది ఎందుకంటే అది రుమాటిక్ హార్ట్ డిసీజ్లో యంగ్ పీపుల్లో కామన్ ఉంటుండే కనుక అవన్నీ ఎప్పటికో మనం యాక్చువల్లీ రుమాటిక్ మైట్రల్ వాల్వ్ స్టెనోసిస్ను వాల్వాటమీని మనం ఎలా చేయాలనేది చాలామంది వేరే కంట్రీస్ వాళ్ళకు కూడా మనం నేర్పించున్నాం. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ రుమాటిక్ జబ్బు మన దగ్గర ఎక్కువ ఉంటుండే కనుక. సో ఈ రుమాటిక్ మైట్రల్ వాల్వాటమీ, పల్మనరీ వాల్వాటమీ వేల కొద్ది అపోలోలో కూడా జరిగి ఉన్నాయి. టవర్ ప్రక్రియ 150 పైన జరిగి ఉన్నాయి. ఈ TMVRలు మైట్రా క్లిప్లు ఇంకా ఫ్యూ నంబర్సే జరిగి ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా మనం కంఫర్టబుల్గా చేస్తున్నాం. కొన్ని హాస్పిటల్స్లో ఏమిటంటే చేసేవాళ్ళు లేక బయట నుంచి ఎవరో డాక్టర్ వచ్చి చేసిపోవడం, తర్వాత ఇమీడియట్గా ప్రొసీజర్ అయితే కూడా ప్రాబ్లమ్స్ జరగడం చూస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఈ కన్సర్న్డ్ హాస్పిటల్నే చేసేవాళ్ళు ఉండాలా. దాని తర్వాత ఏమైనా అవసరమైతే ఎమర్జెన్సీలో సర్జరీ ట్యాకప్ చేసే ఫెసిలిటీస్ ఉండాలా. దాని తర్వాత ఇమీడియట్ పోస్ట్ ప్రొసీజర్ ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు కూడా ఇక్కడే చేసే డాక్టర్లు అవ్వడం ఉండడం చాలా అవసరం. శ్రోతలందరూ కూడా ఇది తెలుసుకోవడం, ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని చోట్లనే చేసుకోవాలనేది చాలా ముఖ్యమైన విషయం, అందరు గమనించాల్సిన విషయం. కరెక్ట్. ఇంకా చిప్ అని కూడా వింటుంటామండి, హార్ట్ ప్రాబ్లమ్స్ అవి ఆ ట్రీట్మెంట్స్ వాటి గురించి ఏంటి? ఇదొక మంచి ప్రశ్న అండి. ఇంతాక మనం కేవలం వాల్వ్స్ గురించే డిస్కస్ చేసాం, టవర్ అని, TMVR అని, మైట్రా క్లిప్ అని. చిప్ అంటే కాంప్లెక్స్ హై రిస్క్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ అండి. అంటే ఇంతకుముందు హార్ట్ 3 రక్తనాళాలు, హార్ట్ పైన ఉండే రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చినప్పుడు ఒకటే రక్తనాళాల్లో బ్లాక్ ఉంటే మాత్రమే మనం స్టెంట్ పెడుతుంటివి. ఈ మధ్య అధునాతన విధానాలు వచ్చినాయి, మంచి స్టెంట్స్ వచ్చినాయి, OCT IVAS అనే క్యాథెటర్స్ వచ్చినాయి. దానివల్ల ఏంటంటే హార్ట్లో 3 రక్తనాళాల్లో బ్లాక్ ఉన్నప్పటికీ, మెయిన్ రక్తనాళాల్లో బ్లాక్ ఉన్నప్పటికీ, లేదంటే హార్ట్ పంపింగ్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనము వితౌట్ ఆపరేషన్, యాక్చువల్లీ ఆపరేషన్ చేయడంలో రిస్క్ చాలా ఎక్కువ ఉందని సర్జన్ చాలామందికి మందుల మీదనే పెడుతుంటారు. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా సడన్గా చనిపోతుంటారు. వీళ్ళందరికీ కూడా మనకు అధునాతన IVAS OCT ప్రక్రియ ద్వారా ఈ మెయిన్ వెసల్లో బ్లాక్ ఉన్నప్పటికీ, ఇంకా 3 వెసల్స్లో బ్లాక్ ఉన్నప్పటికీ, పంపింగ్ తక్కువగా ఉన్నప్పటికీ, ఈ హై రిస్క్ ప్రొసీజర్స్ మామూలుగా అయితే అంటుంటామో ఈ మధ్య బెలూన్ సపోర్ట్ ద్వారా ఇంపెల్లా అనే కొత్త డివైస్ వచ్చింది. దాని సపోర్ట్ ద్వారా మనము రోగికి ఆగిపోతున్న హార్ట్ను కూడా రివైవ్ చేసి మళ్ళీ స్టెంట్స్ అమర్చిన రోజులున్నాయి. పేషెంట్స్ రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ కాంప్లెక్స్గా ఏదైతే మల్టిపుల్ బ్లాక్స్ ఉండి, మెయిన్ వెసల్లో బ్లాక్ ఉండి, పంపింగ్ కూడా తక్కువ ఉండి, సర్జరీకి సూటబుల్గా లేని వాళ్ళ సబ్సెట్ అవుతుందో దీన్ని మనం చిప్ ప్రక్రియ కింద మనం కన్సిడర్ చేస్తాం. కానీ అగైన్ చిప్ ప్రక్రియ ఎవరు చేస్తున్నారు, వాళ్ళకి ఎంత ఎక్స్పర్టైజ్ ఉంది, ఎన్నేళ్ళ నుంచి ప్రొసీజర్ చేస్తున్నారు, దాని తర్వాత వాళ్ళకు ఒకవేళ ఇది అవసరమైనప్పుడు ఈ IVAS OCT అనే పరికరాలు ఉన్నాయా, ఏమైనా కిడ్నీ మీద ప్రాబ్లమ్స్ పడ్డప్పుడు దాన్ని టేక్ కేర్ చేసేదానికి
జీరో కాంట్రాస్ట్ విధానాలన్నీ ఉన్నాయా అవన్నీ కనుక్కొని ఇలా ఫెసిలిటీస్ ఉన్న చోట మాత్రమే చిప్ ప్రక్రియ చేసినప్పుడు రిజల్ట్స్ బాగుంటాయండి. అలా కాకుండా కొత్తగా మనకు ఎక్స్పీరియన్స్ లేని చోట చేస్తే మాత్రం హై రిస్క్గా చాలా ప్రమాదాలు జరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ అందరూ తెలుసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే ఇంతకుముందు మెయిన్ రక్తనాళ బ్లాక్ ఉన్న మల్టిపుల్ వెజల్స్లో బ్లాక్ ఉండి చాలా మటుకు సర్జరీ అని చెప్పిన వాళ్ళు సర్జరీకి అనవసరంగా కూడా చేయలేని వాళ్ళకు కూడా అవసరం లేని వాళ్ళకు కూడా సర్జరీస్ జరుగుతుండే. వీళ్ళందరూ కూడా అపోలో లాంటి ప్లేస్కి వచ్చి ఇలాంటి చిప్ విధానాలు ఏమన్నా వాళ్ళకి వీలవుతుందా, ఆపరేషన్ లేకుండానే మంచిగా చేసుకోవచ్చా అని తెలుసుకోవడం చాలా అవసరం. ఓకే, అంటే చిప్లో మెయిన్గా యాంజియోప్లాస్టీనే జరుగుతుందా, ఇంకేమన్నా జరుగుతాయి అంటారా? యాంజియోప్లాస్టీనే, కానీ దాన్ని ప్రొటెక్టెడ్ యాంజియోప్లాస్టీ అంటాం, ప్రొటెక్టెడ్ పీసీ అంటాం. యాంజియోప్లాస్టీ చేస్తున్నప్పుడు సడన్గా హార్ట్ ఆగిపోకుండా, సడన్గా బీటింగ్ అబ్నార్మాలిటీస్ రాకుండా అవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకొని ఐవస్ ఓసిటీ అనే ఇంట్రాకోరనరీ ఇమేజింగ్ విధానాలు అమర్చి అప్పుడు కాల్షియం జమ అయినప్పుడు కాల్షియం బ్రేక్ చేసేదానికి టెక్నాలజీ ఆర్బిటల్ అథెరెక్టమీ, ఐవీఎల్ బెలూన్ అని వాడి దాని తర్వాత ప్రాపర్గా బెడ్ ప్రిపేర్ చేసి ప్రాపర్గా స్టెంట్స్ని అమర్చాలి. అప్పుడే రిజల్ట్స్ బాగుంటాయి. లేకపోతే మళ్ళీ ఇమీడియట్కి నారోగి రావడం అన్నీ చేసినప్పటికీ కూడా ఒక 5-10% మంది రోగుల్లో మళ్ళీ నారోగి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ అన్ని ట్రీట్మెంట్ సరిగా జరిగినప్పుడు, ట్యాబ్లెట్స్ అన్ని సరిగా చేసుకున్నప్పుడు వచ్చేదానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ ఒకవేళ ఎవరికైనా అన్ఫార్చునేట్లీ 10% నారోగింగ్స్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ దానికి రిపీట్ స్టెంట్ ప్రొసీజర్స్ చేయొచ్చు, లేదంటే సర్జరీని ఎట్లయినా రిజర్వ్గా ఉంచవచ్చు. కానీ ఏదో ఫస్ట్ టైం వచ్చిన చిన్న బ్లాక్కు మెయిన్ వెసల్లో బ్లాక్ లేనప్పుడు, ఆ బ్లాక్స్ చాలా దూరంగా కింద ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా సర్జరీ చేయడం అనవసరం. మేము స్టూడెంట్స్ ఉన్నప్పుడు అయితే 100 పేషెంట్లకు ఆపరేషన్ బైపాస్ చేస్తుంటామో ఇప్పుడు 70-80% మట్టుకు మనము సర్జరీ లేకుండానే కేవలం స్టెంట్స్ ద్వారానే అమర్చి రోగులందరికీ నార్మల్గా లైఫ్ వెలుపుచ్చడానికి అవకాశం ఇస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఓకేనండి డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్ యూ మేడం. డాక్టర్ గారు చెప్పినట్లుగా నవ్వేడేస్ వాల్వ్ సమస్యలకి, మరి ముఖ్యంగా అయోటిక్ వాల్వ్ సమస్యలకు టావర్ ఆర్ టావీ పద్ధతిలో అంటే సర్జరీ అవసరం లేకుండానే ట్రీట్మెంట్ ఇవ్వగలగడం, వాళ్ళు నెక్స్ట్ డే నుంచే నార్మల్ లైఫ్ లీడ్ చేయడం సాధ్యమవుతుంది అని, అంతేకాకుండా మైట్రల్ వాల్వ్ సమస్యలకు కూడా మైట్రా క్లిప్ కానీ టీఎంబీఆర్ ట్రీట్మెంట్ కానీ అందించగలుగుతున్నారని, అంతేకాకుండా హై రిస్క్ అంటే మల్టిపుల్ బ్లాకేజెస్ ఉన్న వాళ్ళకి కూడా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చిప్ పద్ధతిలో లేటెస్ట్గా ట్రీట్మెంట్స్ అందించగలుగుతున్నారని. అయితే వీటికి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ హాస్పిటల్ ఎన్వైర్న్మెంటు, హాస్పిటల్లో సపోర్టింగ్ స్టాఫ్ ఉండడం ఇవన్నీ చాలా అవసరమని అపోలో హాస్పిటల్స్ డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గారు తెలియజేశారు. నమస్తే.